కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి తీరు, రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కిసాన్ మోర్చా నాయకులందరం కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇలా తెలంగాణలో రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు పండగల పేరుతోటి బ్రహ్మాండం బద్దలైపోతుంది, రైతులకు ఏదో మేలు జరిగిపోయింది, రైతులంతా కూడా ఒక సంతోషాలతోని పరిడవిల్లుతున్నారని చెప్పి బూటకపు గోబెల్స్ ప్రచారం చేస్తాం. రైతు భరోసా పేరుతోని ఎకరానికి 15,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని, మూతపడినటువంటి చక్కెర కర్మాగారాలు తెరిపిస్తామని, పంటల బీమా యోజన తెలంగాణలో అమలు చేస్తామని, ఇలా ఈ రకంగా ధరణి ప్లేస్ లో భూభారతిని తీసుకొచ్చి సమగ్రమైనటువంటి సర్వే చేపించి అందరికీ కూడా ఎటువంటి తప్పుల తడకలు లేకుండా రెవెన్యూ రికార్డులు అందిస్తామని ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలను పేర్కొంటూ వరంగల్ డిక్లరేషన్ పేరుతోని రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా ఏం చెప్పారు, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ విషయం తీసుకుంటే బేషరతుగా ఇప్పటికిప్పుడు లోన్ తెచ్చుకున్నా కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మీడియా సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. 18 నెలల కాలం ముగిసిన తర్వాత ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే రైతు రుణమాఫీ అది పూర్తి అయిపోయింది, సమగ్రంగా అమలు చేసినామని చెప్పి పచ్చి అబద్ధం చెప్తా ఉంది. ఇలా కిసాన్ మోర్చా నాయకులు, రైతు నాయకులు గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటనకు పోతే 40% కూడా మరి అలా రైతు రుణమాఫీ అమలు కాలేదని చెప్పి రైతాంగం చెప్తా ఉంది. ఈ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైన, ఇలా కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయకపోయినా, అదేవిధంగా పంటల బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో వెంటనే అమల్లోకి తీసుకురాకపోయినా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతుందని మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా మనం ఒక్కసారి వరంగల్ రైతు డిక్లరేషన్ చూస్తే క్లియర్ గా అర్థమైతా ఉంది. పూర్తిగా ఇది వాళ్ళ మేనిఫెస్టోలో నుంచి తీసినటువంటి కాగితమే ఇది. ఇందులో ఒక్కటన్నా చేసిండా? ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, లేకపోతే వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలా? ఇలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మీ యొక్క వరంగల్ డిక్లరేషన్ మీద మీరు చర్చకు సిద్ధమేనా? మీరు అమలు చేసిర్రా? అమలు చేస్తే ఒకవేళ బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన మేము అబద్ధం చెప్తున్నామా? విచారణకు రావాలని చెప్పి, బహిరంగమైన చర్చకు రావాలని చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర చర్చిద్దాం రమ్మని చెప్పి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిసిసి అధ్యక్షుడికి సవాల్ చేస్తా ఉన్నా. నిజంగా వరంగల్ డిక్లరేషన్ మీరు అమలు చేసి ఉంటే మేము కూడా రైతులను తీసుకొని ఇస్తాం. మీ చేతిలో మోసపోయినటువంటి, మీ చేతిలో దగా పడ్డటువంటి రైతులతో కలిసి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. తేదీని మీరు ఖరారు చేయాలని చెప్పి పిసిసి అధ్యక్షుడిని మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంత అబద్ధాలు ఆడతారు, ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? అన్ని అయిపోయినాయి. తెలంగాణలో రైతుల పరిస్థితి మరి బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమైపోయింది మీ వరంగల్ డిక్లరేషన్? ఇలా ఒక్కటన్నా మీరు అమలు చేసిర్రా? ఇలా చెప్పాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంతసేపటికి కూడా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, యూరియా మీద మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది? ఎక్కడా లేనటువంటి కొరత తెలంగాణలో ఎందుకుంది? మీ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి అడగోలు మాటల కారణం కాదా? ఇలా యూరియా విషయంలో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? సూర్యాపేట జిల్లాలలో మనం చూస్తే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మేము ఈ రేటుకు అమ్మమని అంటున్నారు. ఎందుకు వచ్చింది వాళ్ళకంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకంత ధైర్యం? అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్లాక్ మార్కెట్లకు స్వర్గధామం లాంటిది. కాంగ్రెస్ అంటేనే కొరత, కాంగ్రెస్ అంటేనే రైతులకు ద్రోహం చేసేటువంటి పార్టీ అనేటువంటిది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది.